మన జీవితానికి సంబంధించి కానీ, సంఘానికి సంబంధించి కానీ, సమాజంలో ఉన్నటువంటి విషయానికి సంబంధించి కానీ ప్రతి క్రైస్తవుడికి ఒక నియమం అనేది ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ నియమమును ఎదిరించకూడదని కోరుతున్నాడు. మరొకసారి చదువుతాం 13వ అధ్యాయము 2వ వచనంలో. అక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, క్రైస్తవుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారములకు లోబడాలి. అధికారములు అనేది దేవుని వలన కలుగుతాయి కాబట్టి దేవుడు వలన కలిగినటువంటి లోకాధికారానికే లోబడమన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క నియమము, అది సంఘములో ఉన్న సమాజానికి సంబంధించిందైనా అధికారాలకు సంబంధించిందైనా ఏదైనా సరే లోబడాలి, ఎదిరించకూడదనే మాట చదువుతున్నాం 13వ అధ్యాయం 2వ వచనంలో. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు అని అన్నాడు. కాబట్టి దేవుని నియమం ఎక్కడున్నా, మీకు మొదటిగా నేను తెలియచేసినట్టుగా దేవుని నియమము అది లోకమందు లోక అధికారములో ఉన్న దేవుని నియమం అయితే, 2 సంఘములోనైనను దేవుని నియమం అనేది ఏదన్నా మనకు తెలియచేయబడితే, 3వది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి, సమాజానికి సంబంధించి, సమాజంలోనైనా ఇది నేను కోరుతున్నానని దేవుడు ఏదైనా ఒక నియమాన్ని ఏర్పాటు చేస్తే ఆ నియమమును ఎదిరించడం అనేది మనుషులకు క్షేమం కాదని అన్నాడు. లోకమందు ఉన్నటువంటి అధికారానికి సంబంధించిన దేవుడు ఏర్పాటు చేస్తే నియమాన్ని ఎదిరించకూడదు. సంఘములో ఏదైనా దేవుని యొక్క నియమం ఉన్నా దేవుని యొక్క ఏర్పాటును బట్టి కలిగితే ఆ నియమాన్ని ఎదిరించకూడదు. సమాజంలో వ్యక్తులకు సంబంధించి దేవుడు ఎలాగ ఉండాలని కోరుకున్నా, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసము క్రైస్తవుడు ఒక బాధ్యత కలిగి ఉంటాడు. వారితో కూడా ఎలాగే ఉండాలి మీరు అని దేవుడు తెలియచేస్తే ఆ నియమమును ఎదిరించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కోపం మన మీద ఉంటుందని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచించబోతున్నటువంటి విషయం ఏమిటంటేనో, దేవుని యొక్క నియమము అనగా ఆయన ఉద్దేశమైన, చిత్తమైన, ఆలోచనైనా ఏ విషయానికి సంబంధించినా, అది లోకములోనికి సంబంధించిన, సంఘానికి సంబంధించిన, వ్యక్తులకు సంబంధించిన, ఆయన ఒక నియమము అనేది ఒక దాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ నియమమును ఎదిరిస్తే, ఆ నియమము ఎదిరించబడితే దేవుడు ఉపేక్షించడు. కాబట్టి ఈరోజు ఆ సంగతులు మనం ఆలోచించబోతాం. థ్యాంక్ యూ. పరలోకమందున్న దేవుడు సంఘాన్ని ఉద్దేశించి నియమాన్ని ప్రవేశపెట్టాడు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో సంఘమును జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తలంచి దాని క్షేమము, వృద్ధి కలగాలనే ఒక నియమమును ఏర్పాటు చేసినప్పుడు, తన ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దానికి ఎదురు నిలబడ్డాడంటే ఈ మనిషి ఎదురు నిలబడ్డాడు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మనం చదువుదాం. 26వ అధ్యాయము 13వ వచనం నుంచి చదివితే, 26వ అధ్యాయం 13వ వచనం నుంచి, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా ఉన్నటువంటి వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసి తిని. అపోస్తలుడైన పౌలు అగ్రిప్ప ఎదుట నిలబడి తాను చెప్పుకుంటున్నటువంటి సంజాయిషి ఇది. ఒక రోజున జరిగిన సంగతి ఇది. మధ్యాహ్నం వేళ సూర్యుని మించినటువంటి తేజస్సుతో ఒక వెలుగు తన చుట్టూ ప్రకాశించిపోతుందంట. ఈ వెలుగేంటనేటువంటి ఆశ్చర్యంలో కూలిపోతాడు.
కూలిపోతున్నప్పుడు తను మాట్లాడుతున్నటువంటి మాట ఇలాగనుంటుంది. 14వ వచనంలో, మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునికొలలకు ఎదురు తన్నటం కష్టం. దేవుడేమో సంఘమును వృద్ధి చేయాలని, దానికి క్షేమము కలిగించాలని, అది విస్తరించాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నియమం, దేవుని యొక్క ఉద్దేశం. మనం గతంలో చదివాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చదివినప్పుడు, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 నుంచి కిందకు చదువుకుంటూ వస్తున్నటువంటి భాగంలో, దానికి క్షేమము వృద్ధియు యెహోవాయే కలగచేస్తాడు, అది ఆసక్తితో కలగచేస్తాడు. ఆయన ఆసక్తి పూనుకున్నటువంటి విషయము సంఘము లేదా రాజ్యము వృద్ధి చెందాలని, క్షేమం అనుభవించాలని, విస్తరించాలని దేవుడు ఆలోచన ఉంటే దానికి అడ్డుగా నిలబడినటువంటి వాడు అపోస్తుడైనటువంటి పౌలు. ఒక రోజున సంకల్పం ఏమిటో తెలియక ప్రభువైన యేసు మాట్లాడాడు. ఆ రోజున చుట్టూ ప్రకాశమానమైనటువంటి వెలుగు ప్రకాశిసేస్తే నువ్వు మునుకొల కర్రకు ఎదురు తంతున్నావు, జాగ్రత్త. మునుకొల కర్ర అంటే మీకు తెలిసి ఉంటుంది, బాగా బలమైనటువంటి ఎద్దును గాడిలోనికి పెట్టడానికి కర్రకి చివరి భాగంలో ఒక చిన్న ఇనప ముక్కు ఒకటి ఉంటుంది. వ్యవసాయం చేసినటువంటి వారికి అయితే అది అవగాహన ఉంటుంది. బాగా పొడిగాటి కర్రకి చివరి భాగంలో ఇనప ముక్క ఒకటి ఉంటుంది, ఎద్దును కంట్రోల్ చేయటానికి. అది దారి తప్పుతున్నప్పుడు కుచ్చటానికి, మార్గాన్ని మల్లుతున్నప్పుడు ఇటువైపు కాదు అటువైపు తిరగాలని ఇలా కుచ్చటానికి ఉపయోగించే మునుకొల కర్ర ఒకటి ఉంటుంది. ఆ కర్రకి ఎదురు తంతే అది రెండుగా చీల్చేస్తుంది తన్నినటువంటి వాడిని. వృద్ధి కలగాలని, క్షేమం కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటం మంచిది. యెషయా గ్రంథంలో దేవుని యొక్క చిత్తమునకు భిన్నంగా పనిచేసినటువంటి ఆ రోజు పౌలు, అనగా దేవుని నియమాన్ని ఎదిరించేస్తున్నాడు, దేవుని నియమానికి ఎదురెళ్తున్నాడు పౌలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మనం కింద భాగానికి వచ్చేద్దాం. ఇది మొదలుకొని మితి లేకోకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు, దానికి అంటే దేనికి? రాజ్యభారం అనేది ఒకటి ఉందని చెప్పాడు కదా. రాజ్యమునకు ఏం కలగాలి? ఇది మొదలుకొని మితి లేకోకుండా, అవధులు లేకోకుండా ఏమేమి కలగాలి? వృద్ధియు క్షేమమును దానికి కలగాలి. ఇది ఎవరు ఆసక్తి పెట్టినటువంటి విషయము? కింద భాగంలో 7వ వచనం ఆఖరి భాగంలో, అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఎవరు? ప్రభువైన యేసు రాజ్య పరిపాలన చేస్తుంటాడు. ఆ రాజ్యంలో అనగా సంఘములో ఆయన పరిపాలన చేస్తుంటాడు. అప్పుడేం జరుగుతుంది? సైన్యములకు అధిపతి యొగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడని ప్రవక్తల ద్వారా ముందుగా తెలియచేసినటువంటి మాట. సంఘము మితి లేకోకుండా వృద్ధి పొందాలి, మితి లేకోకుండా క్షేమం అనుభవించాలి, అది బహుగా విస్తరించాలి. యోదయ సమరయ అలాగనే బూదిగంతముల వరకని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6 నుంచి మనం చదువుతున్నప్పుడు ఎలాగైతే కనిపిస్తుందో, దానికి వృద్ధియు క్షేమము కలగాలని దేవుడు కోరుకుంటుంటే దేవుని యొక్క నియమానికి అడ్డు నిలబడి తన్నటం మొదలుపెట్టాడు, సంఘాన్ని తన్నటం మొదలుపెట్టాడు, సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు, సంఘమునకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టేశాడు. ఆ సమయాన ప్రభువైన యేసు మాట్లాడిన మాట, నువ్వు తన్నేది మునుకొల కర్రనే. అండ్ మునుకొల కర్ర ఎట్ట పెట్టేవడం తంతే ఏమవుద్ది? తన్నాడు అనుకో, ఏమద్ది? మునుకొల కర్ర పెట్టి చీల్చేసిద్ది కాల్ని. సౌలా, ఇది దేవుని యొక్క నియమం. వృద్ధి చెందాలని, క్షేమాభివృద్ధి చెందాలని ఈ మునుకొల కర్రకి వేసి కొడుతున్నాం, ప్రమాదం పొందుకొని ఉంటూ జాగ్రత్త. అది దేవుని యొక్క నియమం. అందువలన దేవుని యొక్క నియమము సంఘానికి సంబంధించి ఆయా సంగతులు ఉన్నాయి. ఈ రోజున కొన్ని సంగతులు ఆలోచించేయబోతాం.
ఒకటి, దేవుని యొక్క నియమములో సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు సంఘం యొక్క అధికారం క్రింద అధికారముతో పంపబడాలి. ఎవరైనా వారు ఏ స్థలానికైతే వెళ్ళాలనుకుంటారో వెళ్ళవలసినటువంటి ఏ స్థలంకైనా సరే దేవుని యొక్క నియమం ఇది, సంఘం యొక్క అధికారం క్రింద పంపబడాల. చదువుతాము, ఇలాగనుంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో నియమం ఎలాగో తెలియచేస్తుంది గ్రంథంలో. నియమాన్ని దాటి మనము సాహసించామంటే మునుకొల కర్రకు ఎదురు తంతున్నామని అర్థం. మునుకొల కర్రకు ఎదురు తన్నకూడదు. చదువుతాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో అంతియోకియలో ఒక స్థానిక సంఘం ఉంది. అంతియోకియ స్థానిక సంఘములో అద్భుతమైనటువంటి దేవుని యొక్క పనివారు అనేక మంది ఉన్నారు. వారిలో ఎవరెవరు ఉన్నారో చదువుతాం గ్రంథంలో. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, అంతియోకియలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనుడైన లూకియా, శతాబ్దాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. అంతియోకియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్థానిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలేవి. అందుట్లో బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు, అధికారం కలిగిన వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో స్థానిక సంఘం ఉంటే పరిశుద్ధాత్మ ఒక రోజున ఆ స్థానిక సంఘం మీద మనసు పెట్టాడు. ఏమని మనసు పెట్టాడంటే, కొందరిని రాజ్య విస్తరణ కోసం పంపించాలనే మనసు పెట్టాడు. సంప్రదింపులు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఎవరు సంప్రదింపులు చేస్తున్నారంటే, దేవత్వం కలిగినటువంటి వ్యక్తి అయ్యుండి పరిశుద్ధాత్మ దేవత్వం కలిగిన వాడు, నిత్యత్వం అనుభవిస్తున్నటువంటి వాడు, నిత్యుడై ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మ. ప్రభువైన యేసు ఎలాగైతే దేవత్వాన్ని కలిగి ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవత్వాన్ని కలిగిన వాడు, పరలోకపు నివాసి, నిత్యుడైనటువంటి వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా, అనగా పరిశుద్ధాత్మ నిత్యుడై ఉన్నాడు. దేవుడు నిత్యుడై ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ నిత్యుడై ఉన్నాడు. దేవుడు పరలోకమందు వసిస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ పరలోకపు నివాసి. దేవత్వము తండ్రిలో ఎలాగుందో పరిశుద్ధాత్మలో కూడా దేవత్వం అలాగుంది. హృదయాలను పరీక్షించగలిగిన వాడు దేవుడు ఎలాగైతే ఉన్నాడో పరిశుద్ధాత్మ కూడా మానవ ఆలోచనలు పసిగట్టగలిగిన వాడై ఉన్నాడు. దేవుడు ఎలాగైతే సత్యవంతుడో పరిశుద్ధాత్మ కూడా అలాగనే సత్యవంతుడై ఉన్నాడు. అంతటి పరిస్థితి కలిగినటువంటి పరిశుద్ధాత్మ సంప్రదింపులు చేయటం మొదలుపెట్టింది. ఎవరిని సంప్రదింపులు చేయటం మొదలుపెట్టిందంటే సంఘమును సంప్రదింపులు చేయటం మొదలుపెట్టింది. నిజంగా సంఘంలో ఇలాగున్నటువంటి వ్యక్తుల్లో ఈ నలుగురు నాకు కావాలంటే ఆపేదేవుడో పరిశుద్ధాత్మనే, అడ్డగించేదేవుడో. చేయలేడా పరిశుద్ధాత్మ పని? ఒక నలుగురిని సంఘంలో నుంచి ఐఎమ్ సెలెక్టెడ్ దిస్ 4 people అంటే నేను ఈ నలుగురిని సెలెక్ట్ చేసుకున్నా, తీసుకెళ్ళిపోతున్నా, ఆపేదేవుడు అసలు పరిశుద్ధాత్మ. అసలు పరిశుద్ధాత్మ ఎవరినైనా సంప్రదించాల్సినటువంటి పరిస్థితిలో ఉంటాడా? చదువుతాం గ్రంథంలో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుతుంటే లాగా రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయం 2వ వచనంలో, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని. ఆ మాటలు మాట్లాడుకోకుండా బర్నబా వచ్చే, పౌలు
వచ్చేసాయి అని పిలుచుకొని వెళ్ళలేడా పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మకు అధికారం లేదా? దేవుని యొక్క నియమం అనేది ఒకటి ఉంది, ఆ నియమానికి లోబడుతున్నాడు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను కదిలించాలంటే పరిశుద్ధాత్మ సైతం సంఘం యొక్క అధికారాన్ని అనుసరిస్తున్నాడు. సంఘంతో అప్రోచ్ అయ్యాడు. వీరిని నా పని కొరకు ప్రతిష్ఠించండి, మీరు ప్రతిష్ఠించి చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతా. అప్పుడు సంఘం ఏం చేస్తున్నది? 3వ వచనంలాగా రాయబడి ఉంటుంది, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి సంఘం యొక్క అధికారం కొరకు నిలిపివేసినటువంటి పరిశుద్ధాత్మ, సంఘం యొక్క అధికారాన్ని అనగా దేవుని యొక్క నియమమును అనుసరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ. ఇది దేవుని యొక్క నియమం. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను కదిలించటం, లేదా వారిని ఏదన్నా ఒక స్థలానికి పంపించటం, లేదా ఒక ప్రత్యేకించి ఒక పని కోసం వారిని నియమించటం అనేది సంఘం యొక్క అధికారం ఒకటి ఉందనేది గమనించిన పరిశుద్ధాత్మ అంతియోక్యలో ఉన్నటువంటి పరిశుద్ధులను ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఇద్దరిని కూడా సంఘానికి అప్పగించి మీ చేత వారిని సాగనంపండి అని అన్నాడు. అంటే సంఘము చేత పంపబడటము అనేటువంటి దైవికమైనటువంటి ఒక నియమము గ్రంథంలో కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో సంఘముల చేత, సంఘములో ఉన్నటువంటి వారి చేత ఎవరైనా ఒకరు పంపించబడటం అనేది దైవికమైనటువంటి నియమము, దైవ నియమం ఇది అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము, 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. మొదటి సంగతి చదువుదాం. 15వ అధ్యాయం మొదటి వచనంలో కొందరు వెళ్ళారంట, కొందరు యోదయ నుండి వచ్చారు. ఎంతమంది వెళ్ళారనే సంగతిని గురించి మాట్లాడాల. కొందరైతే వచ్చారు, యోదయ నుంచి వచ్చారు. యోదయ నుంచి వచ్చిన తర్వాత నిజంగా వారు సహోదరుల చేత పంపబడ్డారా, సంఘము చేత పంపబడ్డారా? ఒకవేళ మేము పంపలేదు వారిని అని వారు మాట్లాడితే పరిస్థితి ఏంటి? 15వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటుంది. 22వ వచనం నుంచి చదువుదాం. 15వ అధ్యాయం 22వ వచనం నుంచి సమస్య ఏర్పడింది. పంపబడకోకుండా, సంఘము చేత పంపబడకోకుండా కొందరు వచ్చారు. సంఘము చేత పంపబడలా, సంఘము అధికారం ఇవ్వలా, సంఘం యొక్క నియమం చేత వారు పంపబడిన వారు కాదు, వెళ్ళిపోయారంట. సంఘం యొక్క అధికారంతో కాక వెళ్ళిపోయినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. వారు ఒక సమస్యను సృష్టించారు. ఏంటా సమస్య అంటే, రక్షించబడాలంటే ప్రతి మనుషుడు బాప్తీసం ఒక్కటి మాత్రం చాలదు, సున్నత కూడా పొందితేనే రక్షించబడతారు అని అన్నాడు. ఒక అబద్ధపు బోధన, ఒక అబద్ధపు సిద్ధాంతాన్ని వారు మోసుకొని ఆయా స్థలాల్లోకి వెళ్ళి విస్తరింప చేస్తున్నారు. రక్షణ బాప్తిసంతో మాత్రమే కాదు, సున్నత కూడా పొందాలి. ఈ బోధ చేస్తున్నటువంటి ప్రజలు అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పంపించారు, ఎవరు అధికారం ఇచ్చారు వీళ్ళకి అసలు ఈ మాటలు చెప్పడానికి అని అందరూ కలిసి కూర్చున్న తర్వాత, ఎక్కడి నుంచి, ఏ స్థలం నుంచి అయితే, యోదయ నుంచి అయితే పంపబడ్డారో, యోదయ నుంచి పంపబడ్డారు. ఎక్కడ ఉన్నటువంటి స్థానిక పరిశుద్ధులు, వీరు ఏ స్థలానికైతే వెళ్ళారో వెళ్ళబడినటువంటి అక్కడ ఉన్నటువంటి కొందరు పరిశుద్ధులు అందరూ కలిసి చర్చించడం మొదలుపెట్టారు. ఏ స్థలం నుంచి వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, ఏ స్థలానికి వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, వీళ్ళందరూ కలిసి అసలు ఏంటిది, వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు, పంపించింది మీరా అని అడగటం, ప్రశ్న చేస్తున్నారు. దానికి సమాధానం ఏం జరుగుతుంది చదువుతాం. 23వ వచనం నుంచి చదువుతాం. 15వ అధ్యాయం 23వ వచనం నుంచి చదివితే, వీరు రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తులను, పెద్దలైన సహోదరులను,
అంతియొకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. ఎక్కడెక్కడ వాళ్ళకి రాస్తున్నారు ఇది? యోదయ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. ఎవరెవరికి రాస్తున్నటువంటి పత్రిక, మళ్ళీ రాతపూర్వకంగా రాస్తున్నటువంటి విషయం అది. ఎవరెవరికి? మళ్ళీ ఒకసారి చదువుతాము. అపోస్తులైన పెద్దలైన సహోదరులను అంతియోక్యలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచున్న అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు? వాళ్ళ దగ్గర నుంచే వెళ్ళారు. ఎవరు పంపిస్తే వెళ్ళారు? చదువుతాం. మా యొద్ద నుండి వెళ్ళి రైట్ తమ బోధ చేత నిజంగా సంఘం పంపిస్తే నాయన బోధించేటప్పుడు హద్దులు ఉంటాయి. అపోస్తుల బోధ, దేవుని యొక్క బోధ, దీనికి వేరుగా ఎవరిని ప్రేరేపించడానికి, విశ్వాసాన్ని కట్టడానికి సాహసించమోకు. బోధకు వేరుగా మనుషులు విశ్వాసం కలిగి ఉంటే పాడైపోతారని ఇన్స్ట్రక్ట్ చేసి హెచ్చరించి అపోస్తలుడైన పౌలు ఒక రోజున తిమోతిని హెచ్చరించినట్టుగా హెచ్చరించి బాధ్యతలు అప్పగించి పంపుతారు, బయటికి పంపించేవారిని. కానీ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ లేవు. వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నారు, వెళ్ళిపోయారు. తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అధికారం కావాలా? ఏ అధికారం కావాలి వాళ్ళకి? ఒక స్థలం నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ స్థానిక సంఘం యొక్క అధికారం కావాలా? మేము వారికి అధికారం ఇచ్చి ఉండలేదు. మరి ఎలాగొచ్చారు? చదువుతాం. కింద భాగాన్ని చదివితే రాయబడినటువంటి సమాచారం ఎలాగుంది? మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయం కలిగెను. కొన్ని ప్రాంతాలకు వెళ్ళారంట, కొన్ని ప్రాంతాల్లో గలిబిలి సృష్టిస్తున్నారు. అసలు వీళ్ళు వారు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళని పంపించింది ఎవరు, వీళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరు? ఈ విచారణ అంతా చేపట్టేసరికి అసలు వీళ్ళు ఎవరిని పంపలా, వాళ్ళంతటి వాళ్ళు వాలంటీర్గా వెళ్ళిపోయి బోధ చేస్తుంటే కలవరం మొదలవుతుంది. మనసులు చెరుపుకుంటున్నారు. అరే ఇదేంటి భిన్నంగా ఉందేంటి, భిన్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయేంటి అనేటువంటి అభిప్రాయంతో విచారణ చేసినప్పుడు ఇక్కడికి వచ్చింది సమాచారం, యోదయాకు వచ్చింది. మీరు పంపించారా? మేము పంపించలా. ఏదన్నా మాకు బోధించమని చెప్పి వాళ్ళు మన అధికారం ఇచ్చారా? మేము అధికారం ఇవ్వాలా. ఎందుకు వచ్చారు తెలియదు. ఎందుకు వచ్చారో తెలియదు అని చెప్పుకుంటూ వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? కాగా యోదాను శీలను పంపి ఉన్నాము, వారును నోటి మాటతో ఈ సంగతిని మీకు తెలియచేతురు. విగ్రహమును కర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసుకు చంపిన దానిని, జారత్వమును విసర్జించవలెననియో, ఈ అవశ్యమైన వాటి కంటే మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును. ఏదేదో సమస్యలు సృష్టించారు, ఆ సమస్యలో మీరు చిక్కబడొద్దు. మేము రాసేటప్పుడు 2 మనుషులను పంపిస్తున్నారంట. మనుషులతో పాటు పత్రికను కూడా ఇచ్చి 21వ వచనంలో 20వ వచనం ఇలాగని రాయబడి ఉంటుంది. 20వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకును వారికి పత్రిక రాసి పంపవలెనని. పత్రిక, దాన్నే అథారిటీతో కూడుకున్నటువంటి పత్రిక. ఏమి నిర్ణయించుకున్నారో నిర్ణయించబడింది రాత మూలంగా రాసి, ఒకవేళ వారి మాటల్లో మేము చెప్పని దాన్ని కూడా ఏమని చెప్తారేమో, ఇదిగో రాసి పంపిస్తున్నాం, ఈ పత్రిక చూసి వస్తున్న వారిని చేర్చుకోండి, రాయబడిన దాన్ని విశ్వసించండి. వచ్చేవారిని చూడాలా, చేర్చుకోవాలా, రాయబడినటువంటి దానిని విశ్వసించాలి. పత్రిక రాసి పంపటం.
అంటే ఒక వ్యక్తులు ఎవరైనా సంఘములో నుంచి బయటికి వెళ్ళేటువంటి ముందు మొట్టమొదటిగా వారు ఒక సిఫార్సు పత్రికను పొందవలసిన వారై ఉంటారు. లేదా ఆ స్థానిక సంఘం నుంచి మరొక స్థానిక సంఘానికి వారు వెళ్తున్నప్పుడు వారికి సంబంధించినటువంటి ఒక వాగ్మూలం, అనగా వారిని గూర్చినటువంటి ఒక సమాచారము ఇంకొక సంఘానికి రావాలి. ఒక వ్యక్తి ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాడంటే సంఘములో నుంచి మరొక సంఘములోనికి చేర్చబట్టడానికి, సంఘము నుంచి సంఘమునకు, సంఘము నుంచి సంఘమునకు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘము అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి సిఫార్సు చేస్తుంది, పత్రిక రాస్తుంది, మాట్లాడుతుంది. నేడున్నటువంటి పరిస్థితిలో పత్రికే రాయాల్సినటువంటి అవగాహన అవసరం లేదు, కానీ అఫీషియల్గా గ్రంథంలో అలాగ ఉంది కదా, రాస్తాం అనుకుంటే తప్పులేదు. కనీసము వారి దగ్గర నుంచి ఒక వాగ్మూలం రావాలా. ఏమని వాగ్మూలం రావాలంటే, ఈ మా సహోదరుడు మా స్థలము నుంచి మేము పంపిస్తే మరొక స్థలానికి వచ్చాడు, ఈ మనుషులను చేర్చుకోండి అనేటువంటి ఒక వాగ్మూలము అక్కడి నుంచి ఇక్కడికి రావాలా. చదువుతాం గ్రంథంలో అలాగిన సిఫార్సు చేయబడినటువంటి వారు ఉన్నారా? దేవుని యొక్క నియమం ఎలాగుందో చూస్తున్నాం మనం. సిఫార్సు చేయబడినటువంటి వ్యక్తులు, సిఫార్సు అవసరమా? సిఫార్సు చేయబడుట దైవ నియమం. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి పంపించబడేటప్పుడు ఎవరైనా అది తనమనే ఆలోచన చేయకోకుండా, మనలో ఎవరమైనా మరొక స్థలంలో నుంచి వచ్చేవారైనా ఇంకొక స్థలానికి పంపబడేవారైనా దైవ నియమము ఏ స్థలంలోనైనా ఒకటే. ఏంటా నియమము? సిఫార్సును పొంది, వాగ్మూలము పొంది బయటికి రావటం. చదువుతాం గ్రంథంలో కొరింథీయులకు రాసిన దైతే మన్నించండి, రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో వాగ్మూలం పంపించబడుతుంది ఒక వ్యక్తిని గురించి. 16వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదివితే, కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు. ఎవరిని గురించి ఎవరు సిఫార్సు? అది రోమా ప్రభుత్వానికి రాస్తున్నటువంటి సమాచారం. రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి సిఫార్సు పంపించబడుతుంది. రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఎవరిని గూర్చి సిఫార్సు చేయబడుతుందంటే ఫిబే. ఫిబే ఏం పేరు అది? పలకగలుగుతున్నారా? రావట్లేదా? ఫిబే ఎవరమ్మా? సంఘంలో పరిచర్య చేసేటువంటి ఆమె అంట. ఇప్పుడు తాను ఒక పని మీద ఒక స్థలానికి వెళ్తుంది. ఆ స్థలానికి వెళ్తున్నటువంటి ఆమెను ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఆమె సంఘ పరిచారకురాలు, సంఘంలో పరిచర్య చేసేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆమెను మీరు చేర్చుకోండి. ఒకవేళ తనకు ఏదైనా సహాయం మీ వలన పొందాల్సింది ఏదైనా ఉంటే ఆ సహాయమును ఆమెకి చేయండి. ఆమె అనేకులకు సహాయం చేసేటువంటి మనసు కలిగినటువంటి స్త్రీ. వాగ్మూలం అది. మరొకసారి చదువుతాం 2వ వచనంలో, ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఏం స్టేట్మెంట్ పట్టుకొని వెళ్తుందో! తన గురించి రాయబడినటువంటి సందేశం. ఫిబే అనేటువంటి ఒక సహోదరి, సంఘంలో పరిచారకురాలుగా ఉన్నటువంటి ఒక సహోదరి, తాను మరొక స్థలానికి వెళ్తుంటే రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఈ పత్రికను రాసి పంపించేటప్పుడు ఆమెను చేర్చుకోండి, ఆమెకు సహాయం చేయండి, నాకు సహాయం చేసేది అనేకులకు సహాయం చేసేది అనేటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని పొందినదై ఒక పత్రిక రూపంలో సిఫార్సును పట్టుకుని వెళ్తుంది.
సిఫార్సు చేయబడుతుంది. ఎవరో వచ్చారు అని చెప్పేసేసి హక్కును చేర్చుకునే దానికంటే ముందుగా ప్రేమించడం తప్పు కాదు. అయితే నిజంగా పంపబడినటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది ఒక వాగ్మూలం అనేది అవసరమై ఉంటుంది. ఫిబే పరిచారకురాల్లాగా ఉంది. అపోస్తలుడైన పౌలు సిఫార్సు చేసి రాస్తున్నాడు. సిఫార్సు అవసరమా? అతను గూర్చినటువంటి ఒక మంచి ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల దగ్గర నుంచి వాగ్మూలం, ఈ మా సహోదరుడు మాతో పాటు ఒక మంచి విశ్వాసాన్ని కొనసాగించిన వాడు, ఈ మా సహోదరి ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, వీరిని ఇప్పటి నుంచి మీతో కలిసి చేర్చుకోండి, సహాయం చేయండి, వారి అవసరాలు ఏమైనా ఉంటే తీర్చండి, వారికి చేయూతనివ్వండి అని ఒక స్థలంలో నుంచి ఇంకో స్థలానికి పంపబడేటువంటి వారికి సిఫార్సు అవసరమై ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మరొక విశేషమైనటువంటి వ్యక్తి కనబడుతూ ఉంటుంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతి ఈ విధంగా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 23 నుంచి చదువుదాం. కొరింథీలో ఉన్నటువంటి స్థానిక సంఘమునకు సిఫార్సు ఒకటి పంపటం జరుగుతుంది, లేదా పత్రిక రాస్తున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి స్థానిక సంఘమునకు పత్రిక. ఇది ఎవరిని గూర్చినటువంటి సంగతిని గురించి మాట్లాడుతున్నాడంటే తీతు అనేటువంటి ఒక మనుషుని గూర్చినటువంటి సంగతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తీతు పత్రిక ఉంది కదా, తీతుకు అనేటువంటి ఆ తీతు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఉద్దేశించి అపోస్తలులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాగున్నాయి చదువుదాం. తీతు ఎవడని ఎవరైనను అడిగిన ఎడలా, ఒక స్థలంలో కలిసి ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఇలాంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని పట్టుకొని వెళ్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పంపించేవాడు పంపబడుతున్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి, తీతు మీ దగ్గరకు పంపించబడుతున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా వీడెవడో తీతు అని ఎవరైనా అడిగితే, ఈ వ్యక్తి ఎవరు అని అడిగితే, ఈమె ఎవరు అని ఎవరిని ఉద్దేశించని అడిగితే పంపించిన వారు ఏమని చెప్పాలి చదువుతాం. ఆ స్థలంలో తీతు ఎవడని ఎవరైనాను అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియు నేను మీతో చెప్తున్నాను. వారు సంఘము నుంచి రిప్రజెంట్ చేయటం కోసం పంపబడ్డారు. ఒక సంఘమునకు రిప్రజెంటేషన్ కోసం పంపబడినటువంటి వ్యక్తుల వాళ్ళు నా జత పనివాడు, చేర్చుకోండి. అందువలన తీతుకు వాగ్మూలం ఇస్తున్నటువంటి వాడు, కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు పంపిస్తున్నటువంటి సమాచారం. ఇతను ఎవరు అని మీలో ఎవరైనా అడిగితే ఈయన ఫలానా, నేను చెప్తున్నా, చేర్చుకోండి. పనిచేసే పనివాడు చేసినటువంటి స్టేట్మెంట్ తీతును ఉద్దేశించి. మూడవది, ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి మరొక సంగతి ఏంటంటే అపోల్లో దైవనియమం ఎలాగని కనిపిస్తుంది గ్రంథంలో. ఒక మనిషి స్థానిక సంఘం నుంచి ఇంకొక స్థలానికి లేదా ఇంకొక పరిశుద్ధుల కొరకు ఎవరినైనా కలుసుకొని వారితో కలిసి ఉండటం కోసం పంపించబడాలంటే తాను పంపబడుతున్నటువంటి స్థలములో అతన్ని గూర్చిన సమాచారము తీసుకొని వెళ్ళవలసిన వాడై ఉంటాడు తాను వెళ్ళే స్థలానికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆ సంగతులు మరలా ఆలోచించేద్దాం. అపోస్తలుల కార్యానికి వచ్చేద్దాం. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో అకుల ప్రిస్కిల్ల అనేటువంటి దంపతులు కనిపిస్తూ ఉంటారు. వారితో పాటు పౌలు ఉంటాడు. అకుల ప్రిస్కిల్ల ఉంటున్నటువంటి స్థలానికి ఒక రోజున అపోల్లో అనేటువంటి ఒక విద్వాంసుడు, మంచి జ్ఞానం కలిగినటువంటి ఒక మనుషుడు వారితో కలుసుకుంటాడు. 18వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనం నుంచి చదివితే, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు
ఏఫెసునకు వచ్చాడు. వారిని ఎవరు కలుసుకున్నారు? 26వ వచనంలో అపోల్లో అనేటువంటి వ్యక్తిని బాప్ చేస్తున్నాడంట. యోహాను బాప్తీసం మాత్రమే బాప్ చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి బాప్తీసాన్ని గురించి అతనికి తెలియదు, అతను నేర్చుకోలేదు. కాబట్టి యోహాను ఇచ్చే బాప్తీసం మాత్రమే ప్రకటన చేస్తుంటే, నాయన ఇది రక్షించబడే బోధ కాదు ఇది అని అతన్ని కూర్చోబెట్టి అకుల ప్రిస్కిల అనేటువంటి వారు అతనికి వివరంగా దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మాట్లాడిన తర్వాత, ఇప్పుడు తాను కొంతకాలం అక్కడ గడిపేసి ఇంకొక స్థలానికి నేను వెళ్తా అని అన్నప్పుడు వారు ఏం చేస్తున్నారో చదువుతాం. 26వ వచనంలో రాయబడి ఉంటుంది. ప్రిస్కిల్ల అకులియు విని అతను చేర్చుకొని దేవుని మార్గము పూర్తిగా అతనికి విషదపరిచి, తర్వాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతను చేర్చుకొనవలెనని సహోదరుల ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాశారు. ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు? అపోల్లో ఏఫెసునకు వచ్చాడు. 24వ వచనంలో చదివితే ఏఫెసునకు వచ్చాడు 18:24లో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? అకయాకి వెళ్ళాలనుకుంటున్నాడు. 18:25 కింద భాగంలో చదివినప్పుడు ఏఫెసు నుంచి అకయాకి వెళ్ళటానికి, అకయా అనేటువంటి స్థలానికి వెళ్ళటానికి రాశారంట, ఈ మనుషుని చేర్చుకోండి. ఒకప్పుడు బోధ తప్పాడు, సరైనటువంటి బోధలో లేడు. యోహాను బాప్తీసం మాత్రమే బోధించేవాడు. దేవుని యొక్క సంకల్పమును విశదపరిచిన తర్వాత, అయ్యా నేను మరొక స్థలానికి వెళ్ళాలనుకుంటున్నానంటే అక్కడున్నటువంటి వారి కోసం ఇక్కడున్నటువంటి వారు రాశారంట, ఈ మనుషుణ్ణి చేర్చుకోండి. రాసి పంపించారు. దైవ నియమం మనుషులు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళటంలో సిఫార్సు అవసరమై ఉంటుంది. మరి విశేషంగా అసలు ఎవరిని పంపించాలా? మూడో సంగతి, ఎవరిని పంపించాలా? ఎవరిని పంపించాలి? దేవుని పక్షంగా ఎవరినన్నా ఒక స్థలానికి పంపించాలంటే వారు ఎవరిని పంపించాలి అని దేవుని యొక్క నియమం తెలియచేస్తుందంటే, తిమోతి రాసిన పత్రికలో దేవుని పక్షంగా ఇంకొక స్థలానికి పంపించాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆలోచన చేయవలసింది లేదా తప్పక దృష్టించవలసినటువంటి సంగతులు ఏంటంటేనో, ఆ మనుషులు నమ్మకము సామర్థ్యము కలిగినటువంటి వారై ఉంటే వారికి అప్పగించి పంపించాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము, నీవు అనేకుల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యం లేనటువంటి వ్యక్తులను పంపించుట కుదరదు. పంపించాడంటే ఒక మనుషుణ్ణి పాడైపోవటానికి సంఘం అనుమతి చేసిందని అర్థం. ఎవరిని పంపించాలని కోరుతున్నాడు? ఎవరికి అప్పగించాలని కోరుతున్నాడు? మరొకసారి చదువుతాం ఆ విషయం. ఇతరులకు బోధించుటకు, నీవు వినిన సంగతులు ఎక్కడైతే ఇప్పటి వరకు నేర్చుకున్నావో, ఇప్పటి వరకు విన్నావో, ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తము, దేవుని సంకల్పము అని ఎప్పుడైతే ఒక మనిషి గ్రహించి ఈ విషయాలు నేను ఇతరుల దగ్గర బోధిస్తా అని ఎవరైనా బయలుదేరితే, ఆ బయలుదేరటానికి మనుషులో ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏమై ఉండాలంటే సామర్థ్యం, దేవుడు అనుగ్రహించినటువంటి సామర్థ్యం ఉండాలి. రెండవది నమ్మకమైనటువంటి మనుషులై ఉండాలి. ఎవరిని పంపించాలి సంఘం? మేము వెళ్ళిపోతానన్న అందరినీ పంపించేస్తుందా సంఘం? ఇతరులకు బోధించు, నీవు వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు
బోధించటానికి నేను వెళ్తాను అనుకున్నప్పుడు ఎవరిని ఏర్పాటు చేయాలి, ఎవరిని ఆ పని కోసం నియమించాలంటే నమ్మకమును సామర్థ్యమును కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల యొక్క చేతిలో దేవుని యొక్క సందేశాన్ని పెట్టి బాధ్యత అప్పగించి పంపించాలి. ఏమేమి చూడాలంటున్నాడు ఒక వ్యక్తిని పంపించేటప్పుడు, అప్పగించేటప్పుడు? ఒకటి సామర్థ్యము, రెండు నమ్మకం. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? ఆ మనిషి నమ్మకమైన వాడే, ఈ మనిషి సామర్థ్యం కలిగిన వాడే. ఇవన్నీ ఎక్కడ తెలిస్తే ఒక మనుషుల్లో ఈ ఎబిలిటీ ఉంది, ఈ లక్షణం ఉంది, ఈ క్వాలిటీస్ ఉన్నాయి ఆ వ్యక్తిలో అనేటువంటి ఒక విషయం ఎక్కడ తెలియాలంటే తిమోతి రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, 2వ పత్రిక 8వ అధ్యాయము 22వ వచనంలో అప్పటి వరకు తాను ఎక్కడున్నాడో అక్కడున్నటువంటి పరిశుద్ధులందరూ పరీక్షించి ఆ లక్షణాలు ఏ వ్యక్తుల్లో ఉన్నాయో చూడాలి. కాబట్టి దైవ నియమం ఇది. భవిష్యత్తులో ఏ తరంలోనైనా ఎప్పుడైనా అనుసరించవలసినటువంటి నియమం ఇదే. సంఘం అంతా వ్యక్తులను పరీక్షించాలి. దేవుని పనికి, దేవుని ఆలోచనకు, దేవుని యొక్క నియమానికి ఏ మనుషులు సరిపోతారో అన్నటువంటి విషయాన్ని పరీక్షించాలంట. చదువుతాం 8:22 వచనంలో, మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. ఒక సహోదరుని పంపుచున్నాము. మొదటిగానే మనం చదివి వచ్చాం. తీతు అనేటువంటి మనుషుని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్లో మా సహోదరుని పంపుచున్నాము. ఎవరు ఆ సహోదరులు? ఎలాంటి వాడు ఆ సహోదరుడు? చదువుదాం. మా సహోదరుని పంపుచున్నాము, చాలా సంగతులలో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి ఏం చేయాలా? ఏటివేట్లో పరీక్షించాలా? ఒక సంగత మనుషుల్లో కొందరిలో ఎలాగుంటుందంటే ఆ విషయంలో మాత్రం నెంబర్ 1 అండి. ఆ విషయంలో అంటే పర్టికులర్గా చెప్పినటువంటి ఒక సంగతి విషయంలో ద బెస్ట్ అనుకునే క్వాలిటీ ఏదైనా ఒకటి ఉంటే సరిపోద్ది అంటున్నాడా? అనేకమైనటువంటి సంగతుల గురించి కూడా ఆలోచించాలంటాడా? చాలా సంగతులలో అంటే చాలా విషయాలు, చాలా సంగతులు ఒక మనిషిని పెట్టి ఆ సంగతి విషయంలో నిజంగా ఆ మనిషి ఏంటి? 2 ఒకసారి పరీక్షించటము, అనేక పర్యాయాలు. సంగతులు చాలా, పరీక్షించవలసినటువంటి సమయాలు, పర్యాయాలు అనేకం. 3వది అతనికి ఆసక్తి ఉందని మేము చూసాం. ఈ ఆసక్తి ఎక్కడ కనపడిద్ది? సంఘంలో సహోదరులతో ఉండటం, సహోదరులతో ఉండటం, దేవుని పని కొరకంటే పరితపించటం, నిత్యం వారిని వెంటాడటం, సంఘ కార్యక్రమాలు ఏంటని తెలుసుకోవటం, ఈరోజు ఎక్కడికి వెళ్దామనేటువంటి విచారణ చేయటం, మనం దేవుని రాజ్యం కొరకు ఇంకేం చేస్తే ప్రజల యొక్క ఆత్మరక్షణ పొందుతారనేటువంటి విచారణతో నిత్యము తన ఆసక్తిని కనపరచటం. ఆసక్తి లేకోకుండా, చాలా సంగతుల్లో నువ్వు నిలబడుకోకుండా, అనేకమైనటువంటి పర్యాలను నువ్వు పరీక్షించబడుకోకుండా పంపించటానికి సంఘం పంపించకూడదు. సంఘంలో పనిచేసినటువంటి వ్యక్తులు పంపించకూడదు. అలా పంపించారంటే ఆ వ్యక్తి పాడైపోతాడు. తీతును పంపించేటప్పుడు తీతుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మా సహోదరుడు మాట్లాడాలి. ఒక స్థానిక సంఘం నుంచి ఇంకో స్థానిక సంఘానికి ఏ వ్యక్తి వెళ్తున్నా, ఏ స్త్రీ వెళ్తున్నా, ఏ పురుషుడు వెళ్తున్నా, మా సహోదరుడు, మేము నమ్మకమైన వాడిని ఎంచుకున్నటువంటి మా సహోదరుడు మాతో పాటు ఉన్నాడు ఇంతకాలం, ఇప్పుడు మీ దగ్గరికి పంపబడుతున్నాడు. ఇతడు ఎలాంటి వాడంటే అనేక పర్యాయాలు పరీక్షించబడిన తర్వాత కూడా ఇతడు మంచివాడు అనేటువంటి విశ్వాసాన్ని మేము చూసాం. ఈ విశ్వాసాన్ని మీకు తెలియచేస్తున్నాం అనేటువంటి వాగ్మూలము ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి మోసుకెళ్ళటం అనేది చేయాల్సిందై ఉంటుంది. ఎవరు?
ఇతరులకు బోధించటానికి పంపబడుతున్నటువంటి వ్యక్తులలో ఉండవలసినటువంటి లక్షణాలు. ఎవరినంటే వారిని పంపిస్తుందా? నేను వెళ్ళిపోతా పంపిస్తుందా? లేదంటే మేము వెళ్ళిపోతాము, ఇంకెవరైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వెళ్ళేటప్పుడు ఆ మనిషి యొక్క సామర్థ్యం, ఆ మనిషి యొక్క నమ్మకం, ఆ మనిషిని కూర్చున్నటువంటి గొప్ప వాగ్మూలం అది అవసరమై ఉంటుంది. దానిని బట్టి మనుషులను ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళటం, రావటం, సంఘాలు చేర్చుకోవటం, సంఘంతో కలిసి సమాధానంగా ఉండటం, ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక సహోదరునికి ఇంకో సహోదరునికి మధ్య సమాధానం ఉంటుంది, ఒక సంఘానికి మరొక సంఘానికి మధ్య సత్సంబంధం ఉంటుంది. మా సహోదరుని తీసుకెళ్ళిపోయారు అనే బాధ ఎక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఉండదు. ఎప్పుడు సమాధానముగా మా సహోదరుని మీ దగ్గర చేర్చుకోండి అని సిఫార్సు రాసి పంపితే, ఏం మాయ చేశాడో ఏంటో, వంకర మాటలు చెప్పాడో ఏంటో, వాళ్ళెమ్మటి ఈడ్చుకొని పోయాడు అని చెప్పబడకోకుండా ఉండాలంటే ఎక్కడైతే ప్రస్తుతం వరకు నువ్వు కాలం గడిపావో ఆ స్థలం నుంచి నీకంటూ ఒక వాగ్మూలం వెళ్ళాలా. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో దైవ నియమం ప్రకారంగా వెళ్ళకోకుండా తన వైపు మనుషులను లాగేసుకునేటువంటి ప్రయత్నంతో కూడా కొందరు స్థానిక సంఘాలను వదిలేస్తారు. స్థానిక సంఘాలను వదిలేయటము, స్థానిక సంఘములో నుంచి వారు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎలాగును దాపురిస్తాయి? నియమం ప్రకారం అయితే కాదు, మరి ఎలాగును దాపురిస్తాయి? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఎలాగును రాయబడి ఉంటుంది. 20వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదువుతుంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మంద మీదను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తాయి? ఆ తోడేళ్ళు ఎవరు? ఎవరిని గురించి ఏం మాటలు మాట్లాడుతున్నారు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరించరు మరియు శిష్యులను తమ ఎంట ఈడ్చుకొని పోవలెనని, అందువల్ల వంకర మాటలు పలుకు మనుషులు వాళ్ళు ఎక్కడి నుంచో రారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి బయలుదేరతారు? దైవ నియమానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి మనుషులు సంఘంలోనే తయారయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఏం చేస్తారు? స్ట్రైట్గా మాట్లాడతారు, ఆ విషయాన్ని వంకరగా మాట్లాడతారంట. దేనికోసం ఈ వంకరతనము? తమ ఎంట ఈడ్చుకొని పోవటానికి వంకరతనం. ఇది దైవ నియమం కాదు. అది ఒక స్థలంలో పరిశుద్ధులు ఉండగా ఆ స్థలంలో ఉన్నటువంటి పరిశుద్ధులతో సమాధానమైనటువంటి స్థితి కొనసాగించక అక్కడ ఉన్నటువంటి మనుషులను కొంతమందిని తన వైపు త్రిప్పుకోవటానికి వంకర మాటలు చెప్పేవారు ఎవరైనా ఉంటారేమోనని జాగ్రత్త అని అన్నాడు. కాబట్టి దైవ నియమంలో మనుషులు నిలిచి ఉండాలి. దైవ నియమం చెదిరిపోతుందేమో అనేటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంఘములో దైవ నియమం విషయంలో రక్త సంబంధం పనిచేయదు, పని చేయకూడదు. రక్త సంబంధం పనిచేయకూడదు. దైవ నియమం విషయంలో రక్త సంబంధం పనిచేయకూడదు. పని చేసిందా దైవ నియమానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. మావోడు, మనోడు, మా అన్న, మా తమ్ముడు, ఈ మా అనేది ఏం చేస్తుందంటే ఎదుటివాడిని వేరే వాడని చేసేస్తుంది, పరాయి వాడిగా చేసేస్తుంది, మధ్యలో కలత తీసుకొస్తుంది. ప్రభువైన యేసు ఏమంటున్నాడంటే, యూదుడని గ్రీసు దేశస్తుడని తేడా లేదు, అందరినీ క్రీస్తునందు ఏకం చేసి కలిపేయాలని కోరుకుంటుంటే ఈ కొన్నిసార్లు రక్త సంబంధం ఏం చేసిందంటే తన అనేటువంటి భేదాన్ని తీసుకొచ్చి పెట్టింది. తనటువంటి భేదం తీసుకొచ్చి అసలు ఆ తన అనేటువంటి ద్వేషమును ఎత్తివేయటానికి క్రీస్తు ప్రభు చనిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో తన అనేటువంటి భేదం, మావోడు కానివాడు అనేటువంటి ఆ భావం
ఏదైతే ద్వేషంగా నిలబడి వేరు చేస్తుందో వ్యక్తులను, దాన్ని చంపేసి ఇద్దరిని ఉభయులను ఏకం చేయటం కోసం క్రీస్తు ప్రభు చచ్చిపోయాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణం నిరర్ధకం అవుతుంది మన తన అనేటువంటి భావనతో సంఘంలో ఉంటే. చదువుతున్న గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 15వ వచనం నుంచి చదువుతాం. 15వ వచనం నుంచి అన్ని జనులు యూదులు అనేటువంటి వ్యత్యాసం ఉంది. 11వ వచనం నుంచి అదే సంగతులు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి విషయం ఏమిటంటే 15వ వచనంలో ఎలాగని రాయబడి ఉంది. 15వ వచనంలో ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని, అనగా యూదులను అన్ని జనులను ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును, దేశం కొట్టివేయబడాల. నువ్వు అన్యజనుడు, నేను యూదునటువంటి దేశము, నువ్వు ఫలానా, నేను ఫలానా అనేటువంటి దేశము, మీదొక వర్గం నేనొక వర్గం అనేటువంటి దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశమును కొట్టివేయటం కోసం ఆయన ఏం మాట్లాడుతున్నాడు 16వ వచనంలో, ఆ తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగు చేసిన గనుక. క్రీస్తు ప్రభు యొక్క మరణం ఏం చేయటం కోసం ఉద్దేశించబడింది? ఉభయుల మధ్య ఏ ద్వేషమైతే ఉందో ఆ దేశాన్ని చంపేయటం కోసం ఉద్దేశించబడింది. మనుషుల మధ్య ఏ దేశం ఉండకూడదో ఆ దేశాన్ని ఎత్తివేయటం కోసం క్రీస్తు ప్రభు యొక్క మరణం ఉంటే, అదే ద్వేషం మనలో పుడుతున్నదనుకో, ప్రభువైన యేసు యొక్క శిలువ బలియాగం మనకు పనిచేయదు. బలి ఎక్కనో ఉండదు. బలి ఎవరికి ఉండిద్ది? ద్వేషము ఎత్తివేసుకున్నటువంటి మనుషులకు ఉండిద్ది. మన తనటువంటి ఏ ద్వేషం అయితే మన మధ్య పనిచేస్తుంటుందో ఆ ద్వేషాన్ని ఎత్తివేసుకున్న వాళ్ళకి క్రీస్తు ప్రభు యొక్క మరణం ఉంటుంది. ఆయన మరణం ఉంటుంది వారి పక్షంగా. ద్వేషంతో ఉండేటువంటి మనుషుడు. అందువల్ల దైవ నియమం విషయంలో రక్త సంబంధం పనిచేయకూడదు. పనిచేసిందంటే దేవుడు ఉపేక్షించడు. రాజుల 2వ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం నుంచి వ్యక్తుల మధ్య రక్త సంబంధాన్ని మించిన దైవ పోరాటం అనేది జరగాల. మనుషులు ఎవరి పక్షంగా నిలబడాలా? రక్త సంబంధం వైపా, దైవ నియమం వైపా అని మనల్ని ప్రశ్నిస్తే దేవుని యొక్క నియమం ఏంటో దాని వైపే. ఒక సొంత తల్లి తన గర్భాన్ని మోసి పెంచి ఒకరికిచ్చి వివాహం చేసి తను పోషించి సంరక్షించి తన గర్భాన్ని మోసినటువంటి తల్లి ఒక ప్రక్క నిలబడితే, ఈ కుమార్తె ఒక ప్రక్క నిలబడుతుంది. ఏంటి ఆ ప్రక్కలంటే, ఈమెమో రాజ్యాన్ని ఎలాగైనా తాను స్వాధీనపరచుకోవాలని తల్లి, రాజ్యం నీకు కాదు, దావీదు వంశంలో ఉన్నటువంటి లేదా ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి పురుషులకు సంబంధించింది రాజ్యము అని ఈ బిడ్డ. తల్లి ఒక ప్రక్క, బిడ్డ ఒక ప్రక్క. ఒకసారి చదివితే మన సంగతులు అర్థమవుతూ ఉంటాయి. దయతో ఆలోచించేద్దాం. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయంలో ఒక విశేషమైనటువంటి ఒక స్త్రీ మనకు జ్ఞాపకం తీసుకురాబడుతుంది. ఆమె పేరు అహజ్య తల్లి అయిన అతల్య, యెజెబెలు యొక్క కూతురు అతల్య. మహాక్రూరంగా ఆలోచన చేస్తుంది. ఏం ఆలోచన చేస్తుందంటే, దుర్మార్గులు, తన గర్భాన్ని పుట్టినటువంటి దుర్మార్గులను దేవుడు తీసివేశాడని ఇప్పుడేం చేస్తుందంటే, అసలు ఆ రాజవంశంలో మగవాడు అనేవాడే ఉండకూడదని చంపటం మొదలుపెట్టింది. ఎవరినో కాదు, తన సొంత రక్త సంబంధం చంపటం మొదలుపెట్టింది. అలాగను చంపడానికి మొదలు పెడుతుంటే తన కూతురు ఏం చేసిందంటే, తన అన్న కొడుకును తీసుకొని దాచిపెట్టడం మొదలుపెట్టింది. తల్లి ఆలోచనకు ఏకీభవించకుండా, తల్లి అనుకున్నది జరగకోకుండా నెలలు నింపబడుతున్నటువంటి ఒక పశువాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో దాచేసింది రాజగృహంలో. ఎన్ని సంవత్సరాలు దాచిందంటే 7 సంవత్సరాలు. తల్లికి కనబడకోకుండా దాచిపెట్టి ఒక రోజును బయటికి తీసుకురాబోతుంది. చదువుతాం ఆ విషయాన్ని. ఎలాగనే ఉంటుంది.
11వ అధ్యాయం మొదటి వచనం నుంచి, అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి నొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేస్తుందంట. కనపడిన వాడిని కనపడినట్టుగా, అంటే రాజ్యం నా చేతికి రావాలా, మగవాడు ఎవడో ఉండటానికి వీల్లేదు, పురుషులందరినీ మగవాడిని అందరినీ చంపేస్తుంటే ఆమె ఏం చేస్తుంది, రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరునైన యెహోషబా అహజ్యా కుమారుడైన మేనత్త ఎవరిని యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యంగా తప్పించేసి, తల్లి ఒక ఆలోచన, బిడ్డకు ఒక ఆలోచన. తల్లి ఆలోచన ఏమో స్వార్థపూరితమైన ఆలోచన, రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని. రాజ్యకుమారులను చంపేసిన తర్వాత తన రాజ్యాన్ని తాను ఏలుబడి చేయాలని చూస్తున్నటువంటి అతల్య చేతుల నుంచి ఒక పసిబిడ్డను దాచేసి లోపల పెట్టేసేసింది. భర్త అంటాడు, దైవనియమం ఏదైతే అదే చేద్దాం, మరి మా అత్త అని నువ్వు ఆలోచన చేయొద్దని అంటది యెహోషువ, మా అమ్మ అని నేనైతే ఆలోచన చేయదంటది యెహోషువ. ఏం చేద్దాం, దాచేద్దాం. ఎన్ని సంవత్సరాలు, బిడ్డకి కనీసం 7 సంవత్సరాలు రాని, 7 సంవత్సరాలు వచ్చిన దాకా దాచి ఒక రోజున రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టడం కోసం 7 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక బిడ్డను రాజ్య సింహాసనం ఎక్కియటం కోసం సమయాన్ని ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, అతల్య పావు రూపంలో బుస కొట్టింది, వచ్చేటప్పుడు తల చితకబడవండి అని అన్నాడు. అంతే. ఎవరు చంపటానికి ప్లానింగ్ ఇది? అత్తనే, లేదా ఒక రకంగా చూస్తే తల్లిని. ఒక బిడ్డ తన తల్లికి వ్యతిరేకంగా నిలబడి ఆలోచన చేస్తుంది. ఇది దైవ నియమం కాదు, నీవేంటి రాజరికం? ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ఏ స్త్రీ అయినా రాజరికాన్ని చేయటం కోసం సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడా? లేదు కదా. నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? లేదు నేను అంటదా అతల్య. నువ్వు ఎలాగే కనుక మొండు పట్టు పడితే నీ తల మీద రాయేసి కొట్టడం గ్యారెంటీ. కింద భాగంలో మాట్లాడుతుంటాడు, చదివితే మనము 11వ అధ్యాయము 15వ వచనంలో, యాజకుడైన యెహోయాదా, ఆయన ఎవరో కాదు, అల్లుడు ఏం చేస్తున్నాడు? 15వ వచనంలో, యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తులు బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గం చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చను గనుక రాజమందిరములోనికి పోవు గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపేసేశారు. రక్త సంబంధాన్ని మించిన బలమైన పోరాటం. ఆయన పేరేం చెప్పాడు 15వ వచనంలో? యెహోయాదా, మా అత్త ఆలోచన చేయాల. యెహోషువ, నా సొంత తల్లి అతల్య ఆలోచన చేయాల. దైవ నియమానికి వ్యతిరేకంగా నిలబడ్డావు. రక్త సంబంధాన్ని మించిన పోరాటం గనక చెయ్యగలిగితేనే నిత్యజీవం. ఈ రోజున మనం కూడా అభిప్రాయపడతా ఉంటాం, తన లేకపోతే ఇంకేదన్నా మన మనసులో ఏదన్నా ఒక భావన కలుగుతున్నదంటే ప్రభువైన యేసు యొక్క మార్గంలో నడవటానికి ఇంకనూ సంపూర్ణంగా ఏర్పాటు చేయవల్ల. మత్తయి సువార్త 12వ అధ్యాయం. క్రీస్తు ప్రభు దగ్గరకు ఒక రోజున కొందరు శిష్యులు వచ్చి బయట తన కొరకు ఎదురు చూస్తున్నటువంటి తన తల్లి గురించి, తన సహోదరుల గురించి చెప్పబోతుంటే ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి, ప్రభా మీ తల్లి వచ్చింది, మీ సహోదరులు వచ్చారు అని ఏదేదో ఇంపార్టెన్స్ ఇవ్వబోతుంటే ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎలాగనా 46వ వచనంలో, 12వ అధ్యాయం 46వ వచనంలో, రక్త సంబంధం అనేది దేవుని యొక్క రాజ్యములో దాని స్థలం ఏంటో తెలియాలి, దాన్ని ఎక్కడ ఇవ్వాలో ఎలాగివ్వాలో తెలియాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి చదువుతాను. ఆయన జన సమూహములో ఇంకనూ మాట్లాడుచూ ఉండగా, ఇదిగో ఆయన తల్లియు. జాగ్రత్తగా గమనించాలి, ఎవరెవరు వచ్చారు? జనసమూహంతో మాట్లాడుతుంటే తల్లి, సహోదరులు ఆయనతో కూడా మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండరి. అప్పుడు ఒక ఆయన వచ్చాడంట. వచ్చి ఏం చెప్తున్నాడు? అయ్యా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సోదరులు,
నీతో మాట్లాడటం కోసం బయట వెయిటింగ్ చేస్తున్నారు. అనంగులోనే ప్రభువైన యేసు వీళ్ళందరినీ తోసేసేసేసి, అరే మా తల్లి వచ్చిందా, మా సోదరులు వచ్చారా, ముందు వాళ్ళ లోపలికి రానివ్వండి. ఎక్కడున్నారు? బయట ఉన్నారా? బయట ఉంటాం కదా, లోపలికి రామండి. వాళ్ళతో మాట్లాడి వస్తానని ఈయన బయటికి వెళ్ళలేదు, వాళ్ళని మొదట లోపలికి తీసుకురండి అని వాళ్ళని లోపలికి తీసుకురాలా. ఏమన్నాడో తెలుసా? అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాళ్ళని చూసి ఈ మాట చెప్తాం. అసలు సొంత తల్లి క్రీస్తు ప్రభుతో మాట్లాడడానికి వస్తే ఏమన్నావు బాబు అని అన్నాడు. మీ తల్లిగారు వచ్చారండి అన్న. ఎవరు తల్లి? మీ సహోదరులు వచ్చారండి అని అన్న. ఎవరికి సహోదరులు? ఎలాగ సహోదరులు? నేను గర్భాన్ని మోసిన తల్లి కాదా? తల్లే. అయితే దైవ నియమం యొక్క విషయంలో నా తల్లి నా సహోదరులు ఎవడో తెలుసా? ఎవరికి ఇంపార్టెంటో తెలుసా? కింద భాగంలో చదివితే ఎలాగని రాయబడి ఉంటుంది. తన శిష్యుల వైపు చెయ్యి చాచి, ఇదిగో నా తల్లియు, ఇదిగో నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును. ఏం మాట మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభు. రక్త సంబంధమా, దేవుని యొక్క నియమమా? నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవడు, నా తండ్రి చిత్తం చేసేవాడు ఎవడైనా నాకు, వాళ్ళ తర్వాత ఎవరైనా. తల్లి బాధపడతాదనో సహోదరుడు బాధపడతాడనో అసలు ఏ మాత్రం రాజీ లేకుండా చెప్పాడు క్రీస్తు ప్రభు. నా తల్లి అనబడాలంటే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, నా తండ్రి చిత్తం చొప్పున చేసేవారు నా తల్లి, నా తండ్రి చిత్తం చొప్పున చేసేవారు నా సహోదరులు. యెహోషాబా రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం మనం ఆలోచన చేసినట్టుగా యెహోషాబా తల్లి కోసం నిలబడాల. ఎందుకంటే దైవ నియమానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఆ తల్లి. నిలబడాల. ఆ తల్లిని చంపేస్తారని తెలుసు అలా చేస్తే, అయినా సరే నిలబడాల. ప్రభువైన యేసు తన సహోదరులతో నిలబడాల, తన తల్లితో నిలబడాల. తన తండ్రి చిత్తం జరిగించే వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం నిలబడ్డాడు, వారి కోసం మాట్లాడుతున్నాడు. నేడు ప్రభు సంఘములో దైవ నియమము కొనసాగించుకునేటువంటి ప్రయత్నంలో రక్త సంబంధం ఎప్పుడన్నా మనల్ని డామినేట్ చేయటానికి, మరింతగా పురుకొల్పటానికి, మనుషుని మరింతగా రేపటానికి అపవాదం ఉపయోగించుకుంటాడు. జాగ్రత్త. ఎవరు మన, ఎవరు తన? ప్రభు సంఘంలో మన తన ఏంటి? మావాడు కానివాడు ఏంటి? ఈ ద్వేషం ఏంటి? రక్తం చేత కడగబడ్డం అంతే. ఒకే తండ్రి బిడ్డలం, ఒకే శరీరంలో అవయవాలు. ఒక దేహానికి బాధ కలిగితే ఇంకో దేహం బాధపడుతుంది. ఒక తండ్రి బిడ్డల మధ్య ద్వేషం ఉంటుందా? రక్త సంబంధాన్ని ఆలోచన చేయటం అనేది దైవ నియమానికి వ్యతిరేకం అవుతుంది. అందువల్ల సంగతులు 2 మాట్లాడాం. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఒక సంగతి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మరొక సంగతి. కాబట్టి ఇలాంటి ఏర్పాట్లతో కాకోకుండా ఏ సహోదరుడైనా దైవ నియమానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతే, సహోదరుడే కానీ దైవ నియమముతో సంబంధం లేకోకుండా తాను వ్యతిరేకంగా పనిచేసినా, వెళ్ళిపోయినా, వేరైపోతే దైవ నియమానికి వేరైపోతే, దైవ నియమానికి ఏ మనుషులు ఎదురుగా నిలబడి మునుకోల కర్రను తనినట్టుగా తంతు వేరైపోయారనుకోండి, సహోదరులు కానీ సంఘం కానీ చేయవలసినటువంటి పని ఏమిటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి చదివి ముగించేబోదాం. 18వ అధ్యాయం 15వ వచనంలో దైవ నియమము ఇది అని తెలియచేయబడిన తర్వాత మనలో ఎవరైనా లేదా ప్రభు సంఘములలో ఎవరైనా తప్పిపోతే, తప్పిదము చేస్తే, పాపము చేస్తే ఆ విషయంలో సంఘము ఎలాంటి బాధ్యత తీసుకోవాలి? 18వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు బతిమిలాడమని చెప్పలా. బతిమిలాడటమా, గద్దించటమా? అయ్యా అమ్మ బతిమిలాడటం వేరు, గద్దించటం వేరు.
బతిమలాడమంటున్నాడా గ్రంథంలో? గద్దించమంటున్నాడా? మనుషుని యొక్క తప్పిదము మనుషునికి తెలియాలంటే గద్దించాల్సిన స్థలంలో బ్రతిమలాడితే ఎలాగ జరుగుతుంది? గద్దించమనే బ్రతిమలాడమనే దేవుని ప్రభు యొక్క ఆజ్ఞ, ప్రభు యొక్క మార్గం. మరొకసారి చదువుతాం 15వ వచనంలో, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని పోయి అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘము ఎదుట బయటపడాలా. ఇది పరిస్థితి. ఇప్పుడేం చేయాలో సంఘము? చదువుతా గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది, అతడు సంఘము మాటయు వినని ఎడలా. ఎలా చూడాలి? వేరైపోతే, దైవ నియమానికి వేరైపోతే అన్యుడిగాను, రెండోది సుంకరిగాను. సంఘం అంతా కలిసి మాట్లాడినా వినకపోతే, సంఘమంతా కలిసి మనుషుని యొక్క ఆత్మరక్షణ కొరకు, క్షేమాభివృద్ధి కొరకు అందరూ కలిసి మాట్లాడినా సరే నేను ఇంతే అని అన్నాడు అనుకో, సంఘం ఏం చేయాలంటే ఆ మనుషుల విషయంలో అతన్ని అన్యునిగాను, అంటే కనీసం దేవుడేంటో ఎరగనటువంటి ఒక వ్యక్తి ఎలాంటి వాడో అలాగా. రెండోది సుంకరిగాను. సుంకరి అనేటువంటి పదము భాషా ప్రయోగంలో ఒక మనుషుడు పాపంలో బ్రతుకుతున్నాడని అర్థం. ఒక రోజున అంటాడు కదా, ప్రభువైన యేసుతో పాటు కలిసి, ప్రభువైన యేసు సుంకరులతో పాటు కలిసి తిరుగుతుంటే ఏంటంటే పాపులతో కలిసి తిరుగుతున్నాడు అని అంటాడు. సుంకరులతో కలిసి తిరగటం అనేది, పాపులతో కలిసి తిరగటం అనేటువంటి నానుడు ఉంది ఆ రోజున. ప్రభువైన యేసు ఏమంటున్నాడంటే, సంఘము చెప్పిన మనుషులు వినకపోతే ఆ మనుషుని అన్నునిగాను సుంకరిగాను వదిలేసే. తప్పిదం చేసినటువంటి వ్యక్తులను వదిలేకోకుండా వారితో పాటు కలిసి మనం జతకట్టి తిరుగుతున్నాం అనుకో, ఆ మనుషుని యొక్క తప్పిదము ఎప్పటికీ తెలియదు. నేను తప్పు చేశానని భావన ఎప్పుడు వస్తుంది? అందరం మళ్ళీ ఏకమై తిరుగుతూ ఉంటాం. వస్తుందా? తన హృదయంలో కలగాల, నేను సహవాసం కోల్పోయాను, దేవుని యొక్క నియమం నుంచి నేను వేరు చేయబడ్డాను. యోహాను ఏమంటాడంటే తన పత్రిక రాసేటప్పుడు, మన యొద్ద నుండి వెళ్ళిపోయిన వాడే కానీ మనకు సంబంధించినోడు కాదు. మన యొద్ద నుంచి వెళ్ళిపోయిన మాట వాస్తవమే, కానీ మనకు సంబంధించినోడు కాదు అనేటువంటి పదాన్ని పలికాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయము యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో లాగా రాయబడి ఉంటుంది, వాళ్ళు క్రీస్తు విరోధులై ఉంటారు. క్రీస్తు విరోధులై ఉంటారు అంటగా దైవ నియమానికి వ్యతిరేకంగా వెళ్ళిన వారు క్రీస్తు విరోధులు. 18 నుంచి చదివితే బాగుంటుంది. 18వ వచనం నుంచి చదివితే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడును అనేకులు అయిన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ ఎవరి సంబంధులు కారు? సంఘమును త్రోసివేసి బయటికి వెళ్తే మనలో నుంచి బయటికి వెళ్ళిన ఎవరి సంబంధులు కాదు? మన సంబంధులు కారు. క్రీస్తు విరోధి వెళ్ళాడు బయటికి. క్రీస్తు నియమము తమ జీవితంలో అనుసరించేవారైతే ఎక్కడ ఉంటారు? చెప్తున్నాడు మాట, చదువుతాం గ్రంథంలో ఎలాగ రాయబడి, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ఎట్లా రుజువుపరచబడింది? వెళ్ళిపోయాడు కాబట్టి మనవాడు కాదని రుజువుపరచబడాడు, బయలు వెళ్ళాడు కాబట్టి. అందువలన సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ దైవ నియమమునకు వ్యతిరేకంగా పనిచేస్తే, ఎవరైనా కానీ
నేనైనా, మీరైనా, ఇంకొక స్థలంలో ఉన్న స్థానిక సంఘమైనా, ఇంకెక్కడ ఉన్నటువంటి మహానుభావులు ఎవరైనా సరే, దైవ నియమము ఇది అని చెప్పితే నియమాన్ని ఎదిరించేవాడు శిక్షకు పాత్రుడు. రోమీయులకు రాసిన పత్రిక 13:2 ఉన్న విషయాన్ని చదివేసి ముగించేద్దాం. దైవ నియమమునకు వ్యతిరేకంగా, అది లోకంలో దేవుడు నియమించినటువంటి నియమమైన, సంఘములో దేవుడు నియమించినటువంటి నియమమైన, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారితో మనము అనుసరించవలసినటువంటి నియమం ఏదైనా ఆ నియమమును ఎదిరించేవాడు శిక్షకు పాత్రుడు. మన దైవ నియమాన్ని ఎదిరించకూడదు. మునుకుల కర్రకు ఎదురుతంతే ఎవడికి నష్టం. రోమీయులకు రాసిన పత్రిక 13:2 చదివేసి ముగించేద్దాం. 13:2 13:2 ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ఏంటి ఎదిరించేది? దైవ నియమం. అది లోకమందు ఉన్నటువంటి దైవ నియమమైన, సంఘమునందు ఉన్నటువంటి దైవ నియమమైన. సంఘమందు ఉన్నటువంటి దైవ నియమం ఏంటి? సంఘమునకు దేవుడు అధికారం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ సైతము వ్యక్తులను బయటికి తీసుకెళ్ళటానికి సాహసించలా. చేయలేక ఆగాడా? అధికారం లేక ఆగాడా? నియమమును బట్టి ఆగాడు. సంఘము చేత వారిని పంపించాలా కోరాడు. ఇద్దరిని ప్రత్యేకపరచండి, వారిద్దరిని నా పని కోసం నియమించండి. వారిద్దరిగో వీళ్ళిద్దరని సంఘం అంతా ఏకీభవించి చెప్పినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ వారితో తీసుకుని వెళ్ళి పని చేయించుకున్నాడు. ఇది నియమం ఒకటి ఉంటుంది. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి పంపించబడేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిశుద్ధులు మేము వారిని పంపాము అని చెప్పాలి, మేము వారికి అధికారం ఇచ్చాము అని చెప్పాలి. ఇది ఒక నియమము దేవుని యొక్క సంఘంలో. మరొక విషయం ఏం చెప్పాడంటే, ఫిబే రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి లెటరింగ్ రాసేటప్పుడు ఆమె మంచి సంఘ పరిచారకురాలు, దానికి విట్నెస్ రాసి పంపించారు. తీతుని గురించి మాట్లాడేటప్పుడు నా జత పనివాడు ఎవడన్నా అడుగుతారేమో, నేను మాట్లాడుతున్నా ఒక పనివాడు ఇంకొక స్థలానికి పంపించబడినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడేలాగా, నా జత పనివాడు, నాతో కలిసి తిరిగినవాడు, విశ్వాసమును కలిగినవాడు, అనేక పర్యాయములు పరీక్షించబడినవాడు, నమ్మకమైన వాడు అనేటువంటి వాగ్మూలం ఏదైతే ఉంటుందో అది తీసుకొని బయలుదేరినటువంటి వారు అనేకులు గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు. ఒకవేళ పంపించాలనుకుంటే, సంఘమే ఎవరినైనా దేవుని పని కోసం పంపించాలనుకుంటే సామర్థ్యం, నమ్మకము, అతని యొక్క పరీక్ష అనేక సరిలో అనేక పర్యాయాలుగా పరీక్షించబడిన వారై ఉండాలి. ఇలా కాకోకుండా మన అనేటువంటి భావనతో రక్త సంబంధం గినక పనిచేస్తే, ప్రభువైన యేసు చెప్పాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు. యెహోషాబా సొంత తల్లి నిర్దాక్షిణంగా ఖడ్గంతో చంపబడుతున్న అడ్డురాల. దేవుడు కోరుకున్న నియమానికి ఎదురెళ్తే ఎవడవుకుంటాడు? ఆ రోజున తన సొంత కూతురు ఆపల, సొంత అల్లుడు ఆజ్ఞాపించి అంచెలంచెలుగా పేర్చాడు. ఇక్కడ తప్పుకుంటే అక్కడ తప్పుకుంటే ఇంకోసాట అని అంచెలంచెలుగా పెట్టాడు. సొంత అత్త విషయంలో ఆ రోజున జరిగించినటువంటి కార్యం అది. దేవుని యొక్క నియమానికి రక్త సంబంధం అనేది అడ్డు రాకూడదు. తన ఏంటి అసలు ప్రభు సంఘంలో ఆ ద్వేషం ఎత్తేయటం కోసమే కదా మనల్ని ఏకంగా కూర్చుంది. అలాంటి ఒక గొప్ప భావన మనలో ఎప్పుడైతే వస్తుందో దైవ నియమానికి అనుగుణంగా మనం నడుచుకుంటున్నాం, లేకపోతే దైవ నియమానికి వ్యతిరేకంగా వెళ్తాం. ఒకవేళ ఎవరైనా సాహసించి దైవ నియమానికి వ్యతిరేకంగా వెళ్ళారనుకోండి, చెప్పాడు సంఘమంతా కలిసి మాట్లాడినా వినకపోతే అతన్ని ఎలాగించుకోవాలని చెప్పాడు? సుంకరిగాను అన్యునిగాను ఉంచేసి వదిలేసాయి. మనలో నుంచి వెళ్ళాడు అయితే మన సంబంధిగా వెళ్ళా. మనతో పాటు ఉండేవాడైతే మన దగ్గర ఉండేవాడే. మనతో లేడంటానికి రుజువు ఏంటంటే మన దగ్గర ఇప్పుడు లేడు అని చెప్పేసేసాడు. కాబట్టి దైవ నియమానికి వ్యతిరేకంగా వెళ్ళటం అనేది శిక్ష. మనం శిక్ష తెచ్చుకుంటాం. నిత్య జీవాన్ని మాత్రమే దృష్టించండి. తాత్కాలికమైనటువంటి బ్రతికేది అంటే ఎంతకాలం బ్రతుకుతాం లోకం మీద? రేపు ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. నియమం తప్పి మనం ఏది సాహసించి చేసినా దేవుడు తప్పక దాన్ని దృష్టిస్తాడు. కాబట్టి దైవ నియమానికి అనుగుణంగా సమస్తం జరిగించండి. సమస్త విషయాలు జాగ్రత్త పడండి. ఒకవేళ మనలో ఎవరమైనా ఆ నియమం తప్పుతున్నప్పుడు కలిసి కూర్చొని గద్దించి, ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించి, ఇలాగ తప్పిపోతున్నావు, నన్నైనా గద్దించవచ్చు, ఎవరినైనా గద్దించవచ్చు, ఇంకెవరినైనా గద్దించవచ్చు.
అలాంటి పని చేస్తూ సంఘము అన్ని విషయాల్లో వృద్ధి చెందాలని, మీకు నిత్యము దేవుడి యొక్క కృప తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దైవ నియమం ఏంటో దాన్ని గుర్తించి దాని ప్రకారంగా జీవితాలను గడపాలని మీకు హృదయపూర్వకంగా బ్రతిమలాడుకుంటూ దేవుని పక్షంగా తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు.